రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు పైగా జరిగింది. సమావేశంలో 20కి పైగా ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఏపీ సర్క్యులర్ ఎకనామీ వేట్ రిస్క్లింగ్ పాలసీపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. అలాగే పర్యాటకుల ప్రాజెక్టులకు భూముల కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాలపై సమగ్ర చర్చ జరిగింది. ఇక 4 చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ముఖ్యంగా 51వ CRDA సమావేశంలో ప్రతిపాదించిన అభివృద్ధి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఈ రోజు ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 28వ ఈ కేబినెట్ భేటీ అయితే జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పరిశ్రమలు వాణిజ్య శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకనామీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగం సంబంధించి కూడా రాష్ట్ర మంత్రి మండలం ఆమోదం తెలిపింది. దీంతో పాటు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు సంబంధించి టూరిజం భూ కేటాయింపు విధానం మీద కూడా 2024-29కి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు అధికార భాషా కమిషన్ పేరును మండలి చెప్పండి నాగకిషోర్ చెప్పండి. అధికార భాషా కమిషన్ పేరుని మండల వెంకటకృష్ణారావు అధికార భాషా కమిషన్ గా పేరు మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా అధికార భాషా కమిషన్ 1946లోని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం నిబంధనల కింద ప్రభుత్వానికి పరిపాలనలో తెలుగును ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడిన దీనికి చట్టం ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా పురపాలక శాఖ పట్టాభివృద్ధి శాఖకు సంబంధించి వ్యవసాయేతర భూమి ఏదైతే వ్యవసాయేతర ప్రయోజనాలకు సంబంధించి మార్పు ఏదైతే ఉందో 2006 నాలా చట్టాన్ని రద్దు చేసి రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాలు 2016కి కూడా కేంద్ర మన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా పురపాలక పట్టణ అభివృద్ధి శాఖకు సంబంధించి కూడా గుంటూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గతంలో 2954 చదరపు గజాలను 33 సంవత్సరాల లీజుకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు అది 99 సంవత్సరాలకు కూడా పెంచుతూ ఇప్పుడు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ఏపీ CRDA అథారిటీకి సంబంధించి కొన్ని నిర్ణయాలను కూడా అమల్లోకి తీసుకొచ్చారు. L1 బిడ్డర్లకు పనులు అప్పగించేందుకు అమలు పరిచేందుకు అదేవిధంగా చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ ADCL విజయవాడ వారికి కూడా అధికారాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కొన్ని సంస్థలకు కూడా భూ కేటాయింపులకు సంబంధించి ఇందులో ప్రధానంగా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇంకో పక్క అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీల్లోని ల్యాండ్ పూలింగ్ సిస్టంలోని జోన్లలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి అదేవిధంగా అభివృద్ధి చేయడానికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా 904 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. CRDA ప్రాంతంలోని బిట్ కాలేజీ అదేవిధంగా SRM కాలేజీలకి కూడా ల్యాండ్ పూలింగ్ కింద అలాట్మెంట్ రెగ్యులేషన్ 2017 నిబంధనలకు అనుకూలంగా కూడా మంత్రివర్గ బృందం సిఫారసులకు CRDA కమిషన్ అవసరమైన చర్యలు తీసుకునేలాగా అనుమతించేందుకు కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలపడం జరిగింది. ఇంకో పక్క కన్స్టేరియంలోని మార్పులను ఆమోదించి మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అస్కేసియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 100% యాజమాన్య హక్కు కలిగిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మార్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ శాఖలకు సంబంధించి నామకరణాల మార్పునకు వారి ప్రాథమిక విధుల సవరణకు వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విద్య అనే విషయాన్ని తొలగించేందుకు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా శాసనసభ GSWS చట్టం 2023 రూపొందించిన సెక్షన్ 9 కింద గ్రామ సచివాలయాలు 11 మంది కార్యనిర్వాహకులు మరియు వార్డు సచివాలయాల్లోని 10 మంది కార్యనిర్వాహకులు నియమించే నిబంధనను చేసింది. ఆ నిబంధనకు కూడా ఇప్పుడు తొలగించే విధంగా కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత మండల్ ULB అండ్ జిల్లా పరిధిలో ఆమోదించబడిన సంస్థాగత గార్డల్లో 1785 గ్రామ వార్డు సెక్రటరీ ఉద్యోగాలను తిరిగి కేటాయించడం వల్ల ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలో భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. రైట్, థాంక్యూ కిషోర్.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలను పాటించలేదని హైకోర్టుకు వివరించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా నివేదికను కేసీఆర్, హరీష్ రావుకు ఇవ్వలేదని చెప్పారు. కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయంగా భారత రాష్ట్ర సమితికి కేసీఆర్ కు నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ సుదర్శన్ రెడ్డి కోరారు. దీంతో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ నివేదికలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులో న్యాయస్థానంలో పిటిషన్లు వేయటం జరిగింది. అయితే ఈ పిటిషన్ మాత్రం రేపు విచారణ చేపట్టినట్టుగా ధర్మాసనం చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఈ నివేదికను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టేదని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అంటే నివేదిక సంబంధించి చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతారా లేకపోతే ప్రవేశపెట్టాక చర్యలు తీసుకుంటారని కూడా హైకోర్టు అడగటం జరిగింది. ఈ విషయం మాత్రం అడ్వకేట్ జనరల్ మాత్రం నిర్దిష్టమైన సమాధానం రేపు చెప్తామని చెప్పి హైకోర్టుకి వెల్లడించారు. ఏదైతే బీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక మాత్రం ప్రస్తుతం మాత్రం హాట్ టాపిక్ గా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధానంగా తెలంగాణలో కూడా ప్రత్యేక చర్చాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంది అనేది కూడా కొంచెం ఉత్కంఠ వాతావరణంలో ఏర్పడిస్తుంది. రాజేంద్ర. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఎమ్మెల్యేలెవరూ తప్పు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. థ్యాంక్ యూ ఝాన్సీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు అయితే తనదైన శైలిలో ఎమ్మెల్యేలకైతే క్లాస్ పీకిన పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టుగా ఈ రోజు ఏదైతే కేబినెట్ సమావేశం జరిగిందో కేబినెట్ సమావేశం అనంతరం అదేవిధంగా కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో ఉన్నటువంటి ఆ బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇదే విషయానికి సంబంధించి చర్చ ప్రధానంగా కొనసాగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కూటమి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే మనం పరిపాలన సక్రమంగా అందిస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు మనకు ఖచ్చితంగా ఆదరిస్తారని, రానున్న రోజుల్లో ఇది మరింత ఉపయోగపడుతుందంటూ కూడా చంద్రబాబు అయితే పదే పదే చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఎమ్మెల్యేలు చూసుకున్నట్టయితే కనుక ఎమ్మెల్యేల పనితీరుపై అయితే మాత్రం చాలా వరకు కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు సుమారు 7 వరకు కూడా ఎమ్మెల్యేలపై అయితే మాత్రం చాలా గురుగా ఉన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు అనంతపురంకు సంబంధించి ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు, దీనిపై కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అతన్ని పిలిపించుకున్న ఎంతో మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఏ ఒక్కరు కూడా ఎవరు కూడా తనకు అందరూ సమానమేనని ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదని, అటు క్రిమినల్స్ లాగా రౌడీల్ లాగా బిహేవ్ చేస్తే కనుక ఖచ్చితంగా వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటుంటే నిన్న ఏదైతే కర్నూలు ఎమ్మెల్యే సంబంధించి బుడ్డా రాజశేఖర్ కూడా సంబంధించి కూడా ఆయనపై కూడా చాలా గురుగా ఉన్న పరిస్థితి ఉంది. రోడ్డు మీద పడి ఒక రౌడీ లాగా ఆయన ప్రవర్తించిన తీరు కావచ్చు, ఇదంతా కూడా ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ప్రజలు ఏదైతే మనకి అధికారాన్ని కట్టబెట్టారో అధికారానికి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే రానున్న రోజుల్లో కూడా మనకి మంచి ఫలితాలు కూడా వస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కడపలో మనం ఈ మధ్యకి జరుపుకున్నటువంటి ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో అయితే కనుక మంచి రిజల్ట్స్ రాబట్టాం కాబట్టి ప్రజలందరూ మన వైపు ఉన్నారు. కానీ తప్పు చేస్తే ఎవరినైనా సరే దండించేందుకు ప్రజలు వెనకాడరు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా కూడా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటుండగా ప్రధానంగా ఇటు లేడీ డాన్ వ్యవహారంలో 2 ఎమ్మెల్యేలు ఏవైతే రికమెండేషన్ లెటర్స్ ఇచ్చారో వాటిపై కూడా చాలా తీవ్ర దుమారంలో ఇస్తున్న పరిస్థితి ఉంది. పెరోల్ను శాంక్షన్ చేసే ముందు మంత్రి ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత దీనిపై ఇక్కడ కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న తీరుపై కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు
లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు అయితే మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరు కూడా దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించి నెల్లూరు ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో దీనిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక సీరియస్ గా ఉన్న థ్యాంక్ యూ నాయుడు. ఇక మద్యం కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు కేసిరెడ్డి ఆస్తుల జప్తులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆస్తుల జప్తులకు ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. మద్యం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో కేసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేసిరెడ్డి A1 గా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అయితే అందిస్తారు. చెప్పండి గోపీనాథ్. ఫాతిమా, మొత్తం మీద అంటే ఏపీలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కూడా దాదాపుగా 38 మంది వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో A1 గా ఉన్నటువంటి కసిరెడ్డికి సంబంధించినటువంటి అంశమే చాలా కీలకం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అతనే అత్యంత అంటే ఎక్కువగా ఈ ఏదైతే ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి కావచ్చు, ఆ డబ్బులంతా కూడా తరలించే విషయంలో కావచ్చు, ఇదంతా కూడా చక్రం తిప్పింది అనేది ప్రధానంగా అతనే అనేది ప్రధానంగా సిఐడి అధికారులు ఇప్పటికే కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఆస్తులు జప్తు చేయాలని, ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ఏపీ కేబినెట్ సుదీర్ఘ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం అందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి ఎంత పెద్దవారైనా సరే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం. మరి ఆ ప్రకారం ఇప్పటికే ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సిఐడి అధికారులకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అరెస్టులు అనేది కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా అంటే ప్రధాన నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో రకాలుగా ఏసీబీకి సంబంధించినటువంటి అంటే కోర్టులోకి వెళ్లి నేరుగా అక్కడ ఎన్నో రకాల ప్రయత్నాలు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా స్పష్టమైన ఆధారాలు సేకరణ చేసిన తర్వాత అంటే కోర్టుకు సమర్పించిన తర్వాత వాళ్ళకి ఎక్కడా కూడా బెయిల్ అనేది రాలేదు. కాబట్టి ఇవాళ కేబినెట్ లో కూడా చాలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అదేవిధంగా మంత్రుల బృందం ఏకగ్రీవంగా కేసిరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల్ని కంప్లీట్ గా అంటే స్వాధీనం చేసుకుని జప్తు చేయాలంటూ కూడా సిఐడిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మద్యం సంబంధించిన అమ్మకాలు, దాని తర్వాత వచ్చిన ఆదాయం, దాని తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇప్పటికే కూడా సిట్ సిఐడి అధికారులు అంటే ఇప్పటికే కూడా ప్రాథమికంగా సేకరించడం జరిగింది. ఆ ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేయాలని కేబినెట్ ఆమోదం ముద్ర వేసిన నేపథ్యంలో త్వరలోనే మరో 2-3 రోజుల లోపలే ఆయన సంబంధించిన ఆస్తులన్నీ కూడా జప్తే అవకాశం అయితే ఉంది. అయితే అదే సందర్భంలోనే అంటే కేబినెట్ మీటింగ్ లో భవిష్యత్తులో అంటే ఈ కేసులో చాలా అంటే ఉన్నటువంటి ప్రధాన నిందితులు ఎవరైతే ఉంటారో రాజ్ కసిరెడ్డి మొదటి విడత అయితే దాని తర్వాత ఉన్నటువంటి నిందితులకు సంబంధించిన ఆస్తులను కూడా భవిష్యత్తులో జప్తు చేసే రకంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందని మనం చెప్పొచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవినీతికి అడ్డాగా మారింది. సబ్ రిజిస్టర్ బ్రోకర్లు అంతా కలిసి దోచుకుంటున్నారు. సాయంత్రానికి 5 నుంచి 10 లక్షలు వాటాలు పంచుకుంటున్నారు. సబ్ రిజిస్టర్ రాజేష్, ఇన్ఛార్జ్ నాగాచారి కనుసన్నాలలోనే ఇదంతా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. ఒక్కో దానికి ఒక్కో లెక్క ప్రకారం వసూలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, ఓవర్ టు యు. కీర్తి, యాక్చువల్గా తెలంగాణ అత్యంత ఆదాయ వచ్చే వనరుల్లో తెలంగాణ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. అంటే మొత్తం తెలంగాణ మొత్తంలో 144 రిజిస్ట్రేషన్ శాఖలు ఉన్నాయి. అయితే అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి అనుగుణంగా అంటే హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాత్రం దళారుల దందా మాత్రం ఎక్కువగా నడుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా అంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఒక నిశ్చిత ప్లేస్లో మాత్రం దళారులు మాత్రము డైరెక్ట్ లోపలికి వెళ్ళేసి డైరెక్ట్గా అంటే సబ్ రిజిస్టర్ దగ్గర పోయి డైరెక్ట్ సైన్ చేయించుకోవడము. అంటే ఒక దళారు నుంచి 10-15 అప్లికేషన్లు మాత్రం లోపల తీసుకోవడం. అంటే ఒక అప్లికేషన్కి 7,500 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఒక దళారు నుంచి 10 అప్లికేషన్లు వస్తుంటే మిగతా అంటే సామాన్య మానవులు మాత్రము రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనకు మన విజువల్ చూడవచ్చు, ఎందుకంటే బీఆర్కే న్యూస్లో విజువల్ చూడవచ్చు. ఎందుకంటే అక్కడ మొత్తం దళారు లేకుండా అయితే ఒక్క
రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దళారు నుంచి వెళ్తేనే అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది. 100% మన దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద ఏదైతే దళారు నుంచి వచ్చిన ఒక డాక్యుమెంటేషన్ మీద ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ప్రకారమే అక్కడ సబ్ రిజిస్టర్ అండ్ సబ్ రిజిస్టర్ కింద ఉన్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నాగచారి, అంటే నాగచారి కనుసంధంలోనే ఇదంతా నిర్వహణ నడుస్తుంది. ఎందుకంటే నాగచారికి ఒక టీం ఉంది. ఆ టీం నుంచే మొత్తం ఒక 10 మంది దళారులను ప్రైవేట్ వ్యక్తులని నియమించుకొని వారి నుంచి ప్రాసెస్ అది నడుస్తుంది. ఎందుకంటే నాగచారి దగ్గర 10 నుంచి 15 అప్లికేషన్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 7,500 నుంచి 10,000 వరకు వస్తుంది. అంటే రోజుకు వందల సంఖ్యలో ఇలా అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయంటే ఒక్కొక్క అమ్మకానికి కొనుగోలు కానీ 7,500 నుంచి 10,000 వసూలు చేస్తున్నారంటే దీన్ని బట్టి చూస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నాగచారి సబ్ రిజిస్టర్ రాజేష్ కుమార్కు వీళ్ళిద్దరి కన్సర్న్లోనే ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నట్టుగా స్థానికంగా అయితే కొంతమంది వాదన ప్రకారం ఏంటంటే సరే ఇది పూర్తిగా అవినీతి కార్యాలయము. ఇక్కడ ఏదైనా సరే రిజిస్ట్రేషన్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ తీసుకోవాలంటే కనీసం డబ్బు లేనిది ముందుకు వెళ్ళదు. డబ్బు లేకుండా ఒక పని కూడా జరిగే అవకాశం కూడా లేదు. కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అంజీ. బీఆర్ఎస్ పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంపై కవిత స్పందిస్తూ సింగరేణి బొగ్గుగని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని, కార్మికుల కోసం పోరాడుతున్న తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి కేసీఆర్ కు తాను రాసిన లేఖను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, వివిధ రూపాల్లో తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. రైట్ ఫాతిమా, ఈ రోజు అయితే ఎమ్మెల్సీ కవిత రాసినటువంటి లేఖ అయితే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అయితే మారింది. గతం లోపల అంటే ఈ బొగ్గు గనుల కార్మిక శాఖకు గౌరవాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి కవిత అయితే ఆ తర్వాత అంటే ఆమెను తొలగించిన తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఎన్నికల లోపల కొప్పులీశ్వర్ని ఎన్నుకోవడంతో కొప్పులీశ్వర్కు ఒకవైపు శుభాకాంక్షలు చెప్తూనే మరోవైపు ఎన్నిక అనివార్యం ఎలా చేస్తారంటూ కూడా ఆ లేఖలు విమర్శించింది. అంతేకాకుండా మా ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే బొగ్గు గనుల కార్మికులు ఉన్నారో కార్మికుల లోపల విచ్ఛిన్న కోణాన్ని చేసేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని, గతం లోపల కూడా నేను రాసినటువంటి లేఖను కొంతమంది కావాలని చెప్పేసి పని కట్టుకొని నన్ను పార్టీ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టే విధంగా చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేసింది. అదే ఆరోపణలు చేస్తూ కూడా అంతేకాకుండా అటు సంతోష్ రావు అంటే కేటీఆర్ అత్యంత సన్నిహితిగా అల్లుడిగా ఉన్నటువంటి సంతోష్ రావు మీద కావచ్చు, మరి అటు హరీష్ రావు మీద కావచ్చు, సోదరుడైనటువంటి కేటీఆర్ మీద కూడా పరోక్షంగా గతం లోపల కూడా ఆరోపణలు కూడా చేసింది. తాను ఢిల్లీ వెళ్ళి వచ్చిన క్రమం లోపలే తను రాసినటువంటి లేఖను బయట పెట్టడం, దెయ్యాలు తన తండ్రి చుట్టూ ఉన్నారంటూ కూడా కవిత చెప్పుతున్నటువంటి నేపథ్యం లోపల ఇదైతే బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతా ఉన్నటువంటి నేపథ్యం లోపల అయితే ఎవరి సీనియర్లు కూడా దీన్ని పట్టించుకోకపోవడం, ఎక్కడ కూడా మాట్లాడుకోకపోవడం, అంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి కేసీఆర్ కూడా అంటే ఈ ముగ్గురు ఎవరైతే కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, అటు సంతోష్ రావు కావచ్చు, లేకుంటే కవితను కానీ ఎవరిని కానీ పిలిపించి ఈ సంఘటన మీద మాట్లాడుకోకపోవడంతో సీనియర్లు కానీ మాజీ మంత్రులు కూడా ఈ విషయం పట్ల కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చర్చ మాట్లాడినటువంటి సందర్భాలు, దీంతో పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే కూడా తలలు పట్టుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ అంటే ఎన్నికల్లో తనను పక్కకు పెట్టడం తీవ్ర నిరాశకు చెందినటువంటి కవిత అంటే ఈ రోజు రాసినటువంటి లేఖ అయితే ఒక చర్చనీయాంశం తీసింది. అంతేకాకుండా ఆమె ఏదైతే జాగృతి ఉందో జాగృతితోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి కార్యక్రమాలు చేపడుతూ జాగృతి ద్వారా ఈ మధ్యలో వచ్చినటువంటి అంటే కొంతకాలంగా వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ పలు అంశాల మీద కూడా ధర్నా చేయడం, అంటే ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడం, తను మాట్లాడడం, బీసీ జాగృతి నేతల్ని కూడా అన్ని కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయాలంటూ కూడా తను ముందుకు వెళ్ళడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ లోపల అయితే ఒక చీలిక వర్గం కొనసాగుతుందని చెప్పేసి అయితే చెప్పుకుంటున్నారు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రమేష్.